నమస్కారం. నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్‌ని. మలబద్ధక సమస్య అండి. ఈ కాన్‌స్టిపేషన్ అంటారు. అంటే రెగ్యులర్‌గా మోషన్‌కెళ్ళకుండా, ఇర్రెగ్యులర్‌గా ఎళ్ళడం, 2 డేస్‌కి ఒకసారి ఎళ్ళడం, 3 డేస్‌కి ఒకసారి ఎళ్ళడం, వెళ్ళిన చాలా అంటే పెయిన్‌ఫుల్‌గా అనిపించడము, లేదంటే వెళ్ళినప్పుడు మోషన్‌కెళ్ళినప్పుడు బ్లడ్ పడడం, ఇవన్నీ ఒక పెద్ద భయంకరమైన సమస్యలు. మనం ఏం చేస్తాం, పేరులోనే ఉంది మలబద్ధకం అంటే బద్ధకిచ్చి రెగ్యులర్‌గా మోషన్‌కెళ్ళకపోవడాన్నే కాన్‌స్టిపేషన్, మలబద్ధకం అంటారు. అంటే మనం లేట్‌గా లెగడం. లైఫ్ స్టైల్ అంతా చాలా డిఫరెంట్ గదా! మనం లేట్‌గా లెగడము, లేట్‌గా పడుకోవడము. లేట్‌గా లెగిస్తే ఏమవుతది? వర్క్‌కి తొందరగా ఎళ్ళలేము, టైంకి తినలేము. సో, ఈజీగా పోస్ట్‌పోన్ ఏం చేయగలుగుతాం? మోషన్‌నే. సో, మోషన్‌కెళ్ళక వెళ్ళక ఒకరోజు ఇది పైల్స్ కింద కన్వర్ట్ అవ్వడము. ఆ పైల్స్ కాస్త ఫిస్టులా అని రకరకాల సమస్యలు. ఇంగా ఫైనల్‌కొచ్చాక కోలన్ క్యాన్సర్ వరకెళ్తది. సో, ఈ మలబద్ధక సమస్య చాలా చాలా కాంప్లికేట్ డిసీజ్‌ని తెచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి, మనం అస్సలు అశ్రద్ధ చేయొద్దు. అండ్ వెరీ ఇంపార్టెంట్ మలబద్ధకం రాకుండా ఉండాలంటే, మనం త్రూఔట్ ద డే మనం చాలా రెమెడీస్ మాట్లాడుకున్నాం. మలబద్ధకానికి బనానా చాలా అద్భుతంగా పనిచేస్తది. జామకాయలు రెగ్యులర్‌గా తీసుకోవచ్చు. అండ్ రా పపాయ చాలా మంచిది. సలాడ్ లాగా చేసుకొని తినడం. పపాయ ఫ్రూట్ చాలా మంచిది. అండ్ మన ఫ్రూట్స్‌కొచ్చిన తర్వాత ఇవన్నీ మనం డ్రాగన్ ఫ్రూట్ చాలా మంచిది. అండ్ ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం గదా! ఇంగా వెజిటబుల్స్‌కొచ్చాక పాలకూర, తోటకూర, బచ్చల కూర, మునగాకు వీటన్నిటిని మనము ఆకుకూరలాగా చేసుకొని లంచ్‌లో తీసుకోవడం వల్ల మనకి మోషన్ పాస్ అవుతదని. అండ్ ఫ్లాక్స్ సీడ్స్ నట్స్‌లో వాల్‌నట్స్ అని, చియా సీడ్స్ అని, సో పంకిన్ సీడ్స్ అని, వాటర్‌మెలన్ సీడ్స్ అని ఇవి అన్నీ అద్భుతంగా పనిచేస్తాయి. మనం ఎంత మోతాదులో తీసుకుంటున్నాం, ఎలా తీసుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. వీటన్నిటికంటే ఇంపార్టెంట్ త్రూఔట్ ద డే అంటే పగలంతా మనం ఎంత వాటర్ తాగుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. 99% మలబద్ధక సమస్య ప్రాపర్‌గా వాటర్ తాగకపోవడం వల్ల వస్తుందంటే మీరు నమ్ముతారా? 100% అండి. మలబద్ధక సమస్య రీసెంట్‌గా మా దగ్గర చిన్న చిన్న పిల్లల్ని తీసుకొస్తున్నారు. 1 వీక్ అయింది మోషన్‌కెళ్ళి. 4 డేస్ అయింది, 5 డేస్ అయిందని అంటున్నారనమాట. అసలు ఇంత లాంగ్ గ్యాప్‌లో మోషన్ అంటేనే మనం తిన్న ఫుడ్ పేగుల్లోకి మొత్తం నీట్‌గా వచ్చి మనకి న్యూట్రిషన్ కింద కన్వర్ట్ అయ్యి అది బాడీకి యూజ్ చేసుకొని రిమైనింగ్ చెత్త ద్వారా అంతా మనకి మోషన్ ద్వారా బయటకొచ్చేస్తది. ఇది ప్రాసెస్. అంటే ఈ మనం రోజు తింటున్నాం ఫుడ్. కానీ మల విసర్జన అవ్వట్లేదు. అంటే ఎక్కడ స్ట్రక్ అయితున్నట్టు? అది ఒక రాళ్ళలాగా స్ట్రక్ అయిపోయి, ముద్దల్లాగా పేగులో పేరుకుపోయి గ్యాస్ ఫార్మ్ అవ్వడము, గ్యాస్ కింద నుంచి రిలీజ్ అవ్వడము, బాడీ అంతా డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్మెల్ రావడము. అండ్ ఇది కాస్త మనం మోషన్‌కెళ్ళకపోతే బాడీ అంతా హెల్తీగా ఉండం, యాక్టివ్‌గా ఉండం. మన బాడీలో సెకండ్ బ్రెయిన్ అంటారు పేగుల్ని. అంటే సెకండ్ బ్రెయిన్ అంటే మనం ఏమనుకుంటామంటే మోషన్‌కెళ్ళకపోతే మన బ్రెయిన్ యాక్టివ్‌గా పని చేయలేదు. అంటే ఏ పని కూడా మనం శ్రద్ధగా చేయలేము. అది నాట్ ఓన్లీ పనే కాదు, ఫుడ్ కూడా కరెక్ట్‌గా తినలేము. గ్యాసెస్ రిలీజ్ అవ్వడం, డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్మెల్ రావడం బాడీలో నుంచి రకరకాల అస్వస్థతకు గురవుతూ ఉంటామనమాట. కాబట్టి మనం నీళ్ళు బాగా తాగుతుంటే త్రూఔట్ ద డే మార్నింగ్ గంటకు ఒక గ్లాస్ తాగండి. అసలు మలబద్ధక సమస్య మీకు తెలియకుండా ఎప్పుడు క్యూర్ అయిపోయిందో కూడా తెలీదు. సో, చాలా వరకు నీళ్ళు తాగకపోవడం వల్లే మలబద్ధక సమస్య వస్తుంది. నీళ్ళు ప్రాపర్‌గా తాగండి. అండ్ వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్ మనం నీళ్ళతో పాటు రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ చేయండి, యోగా చేసుకోండి అంటుంటాను. మనం ఇండియన్ వాష్‌రూమ్స్ అనేది మనం అసలు యూజ్ చేయడం వదిలేస్తే మన ఇళ్ళల్లో కూడా లేవనమాట. అసలు ఇండియన్ వాష్‌రూమ్‌లో కూర్చునే పద్ధతిని మలాసన్ అంటారు. అంటే ఆ మలాసన్ అంటే మనం థై ప్రెషర్ పొట్ట మీద పడి సేమ్ ఆ పొజిషన్‌నే మలాసన్ అంటారు. ఆ మలాసన్ చేయడం వల్ల ఏంటి అద్భుతమైన రిజల్ట్స్ అంటే మన థై ప్రెషర్ పొట్ట మీద పడి పేగుల మీద మంచిగా మసాజ్ అయినట్టయి మొత్తం చేతి మన పేగుల ద్వారా మనకు మంచిగా మోషన్ పాస్ అవుతది. కాబట్టి మలాసన్ చాలా అద్భుతంగా పనిచేస్తది. పొద్దున్నే లేచి మలాసన్‌లో కొద్దిగా గోరువెచ్చని వాటర్ తాగడము. అండ్ త్రూఔట్ ద డే ఫ్రూట్స్ బాగా తీసుకోవడం. ఫైబర్ ఫుడ్స్. అందరికి తెలుసు హెల్తీ ఫుడ్ అంటే ఏంటి? అన్‌హెల్తీ ఫుడ్ అంటే ఏంటి? అన్‌హెల్తీ వైపే కలర్‌ఫుల్‌గా ఉంటది కదా! దాని వైపే వెళ్తాం. హెల్తీ ఫుడ్స్ అనేవి తగ్గిపోతున్నాయి బాడీలో. ఫైబర్ తగ్గిపోతుంది. న్యూట్రిషనల్ ఇంబాలెన్సెస్ వీటన్నిటి వల్ల కూడా మలబద్ధక సమస్య రావడానికి కారణమవుతుంటది. సో, కాబట్టి మలబద్ధక సమస్య ఉంటే వెజిటబుల్స్ బాగా తీసుకోవాలి. ఆకుకూరలు బాగా తీసుకోవాలి. ఫ్రూట్స్ బాగా తీసుకోవాలి. ప్యాక్డ్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ 100% మన దరిదాపుల్లో రానివ్వద్దు. అండ్ చాలామందికి ఇంకో అలవాటు ఉంటది. మలబద్ధక సమస్య ఉండే వాళ్ళలో సో, పొద్దున్నే లేచాక టీ తాగితే మోషన్ అవుతది, కాఫీ తాగితే మోషన్ అవుతది అని కొంతమంది వేడి నీళ్ళు తాగి మోషన్ తెచ్చుకునేవాళ్ళు. కొంతమంది స్మోక్ చేసేవాళ్ళు ఉంటారు మగవాళ్ళు. ఆడవాళ్ళు గాని, మగవాళ్ళు కొంతమంది స్మోక్ చేసి మోషన్‌కెళ్ళే పరిస్థితి వరకు తీసుకెళ్ళిపోతున్నారనమాట. ఈ జనరేషన్ వాళ్ళు ప్రత్యేకంగా. సో, ఇవన్నీ అలవాట్లు మంచివి కాదు. ఇదొక కైండ్ ఆఫ్ డ్రగ్ అడిక్షన్ లాంటివి. ఏవి తీసుకోకుండా బెడ్ దిగిన వెంటనే గంట కొట్టినట్టు మోషన్ పాస్ చేసిన వాళ్ళే హెల్తీ పర్సన్స్ అని చెప్తుంటా నేను. కాబట్టి ఇవంతా హెల్తీగా అవ్వాలంటే త్రూఔట్ ద డే వాటర్ బాగా తాగండి. అండ్ ఫ్రూట్స్ విషయానికొస్తే జామకాయ అద్భుతంగా పనిచేస్తది కాన్‌స్టిపేషన్‌కి. రెగ్యులర్‌గా 1 లేదా 2 జామకాయలు తీసుకోవడం వల్ల మనకి పేగుల్లో నుంచి మలం నీట్‌గా బయటికి రావడమే కాకుండా మోర్ న్యూట్రిషన్ అండ్ ఇమ్యూనిటీ కూడా చాలా మంచిది. అండ్ రా పపాయ సలాడ్ చేసుకోండి అంటుంటాను. రా పపాయ సలాడ్ అంటే
పచ్చి పపాయకాయని బాగా తురిమేసి ఆ తురిమిన దాన్ని నీళ్ళలో వేసుకొని కొద్దిగా స్టీమ్ పట్టేసి ఆ పిప్పంతా తీసేసి మంచిగా దాంట్లో కొద్దిగా పంకిన్ సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ ఇవన్నీ చల్లుకొని ఒక మంచిగా సలాడ్ లాగా తీసుకోండి. కడుపు నిండుతుంది, బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి అద్భుతంగా పనిచేస్తుంది. అండ్ కాన్స్టిపేషన్ వాళ్ళకి అల్టిమేట్ ప్రాసెస్ అనమాట. చాలా మందిలో బాడీలో ఇమ్యూనిటీ తగ్గిపోయి ఉంటుంది. ఇమ్యూనిటీ తగ్గిపోయి స్కిన్ ప్రాబ్లమ్స్, స్కిన్ ఇచ్చింగ్స్, సోరియాసిస్ లాంటి డిసీజెస్ కూడా ఉండే వాళ్ళకి రా పపాయ సలాడ్ అద్భుతంగా పనిచేస్తుంది. కాన్స్టిపేషన్ ప్రాబ్లం పోతే ఆల్మోస్ట్ 80% ఆఫ్ స్కిన్ ప్రాబ్లమ్స్ పోతాయి మనకి. అండ్ దాంతోపాటు డ్రాగన్ ఫ్రూట్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. బెర్రీస్ కూడా చాలా బాగా పనిచేస్తాయి. మనకి ఏవి అవైలబుల్గా ఉంటే అవి రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలి. అండ్ వాల్నట్స్ కూడా, ఫ్లాక్స్ సీడ్స్, వాల్నట్స్ మంచిగా మిక్సీ పట్టేసుకొని పౌడర్స్ చేసేసుకొని దాన్ని కూరల్లో జల్లుకుంటూ తీసుకుంటా ఉంటే మోర్ ఫైబర్ రీచ్ అవుతుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి. న్యూట్రిషన్ పరంగా కూడా అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి గట్ హెల్తీగా ఉండడానికి చాలా మంచిగా సహకరిస్తుంది మనకి. సో కాబట్టి మలబద్ధక సమస్య మెయిన్ కారణం మనం అశ్రద్ధ చేయడం వల్ల, రెగ్యులర్గా మోషన్ అంటే లేట్గా లేగడం, లేట్గా పడుకోవడము, మోషన్ సరిగా పోకపోవడం వల్ల, అంటే పోస్ట్ పోన్ చేయడం వల్ల వచ్చే సమస్యని మలబద్ధక సమస్య అంటారు. దీనికి ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ ఇంటేక్ అనేది ఎవ్రీ 1 అవర్కి ఒకసారి 1 అవర్ సరికాలి. త్రూఅవుట్ ద 3.5 to 4 లీటర్స్ వాటర్ ఫినిష్ చేయాలి. ఫైబర్ ఫుడ్స్ బాగా తీసుకోవాలి, ఫ్రూట్స్ బాగా తీసుకోవాలి. ఎక్కువగా స్ట్రెస్ లేకుండా తొందరగా పడుకోవడం, తొందరగా తినడం ఇలాంటివన్నీ అలవాట్లు చేసుకుంటే మలబద్ధక సమస్య దరిదాపుల వరకు మనకు రాదు. సో ఖచ్చితంగా చేయండి. హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. నమస్కారం.